అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు కలగాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చాలా ఈజీగా ఉండే ఒక 2 పరిహారాలు చెప్పబోతున్నాను. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారాలు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో చేసుకునే పరిహారాలు ఇవి. ఈ 2 పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, ఏ విధంగా చేయాలి, అలానే ఈ 2 పరిహారాలు మీరు చేయగలిగే వీలుంటే కనుక తప్పకుండా చేయండి. లేదంటే కనీసం ఒక్క పరిహారమైనా సరే ప్రయత్నించి చూడండి. శ్రావణ మాసాల్లో మనం చేసే వ్రతాలు కానీ, పూజలు కానీ, పరిహారాలు కానీ ఇలాంటివి మనం చేసినప్పుడు విశేషమైన ఫలితాలు మనకు వస్తాయి. కాబట్టి శ్రావణ మాసంలో ఒక్క చిన్న పరిహారమైనా సరే దాని నుంచి వచ్చే ఫలితం మాత్రం అంత అమోఘంగా ఉంటుంది మనం చేయటం వల్ల. అందులో భాగంగానే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలను మీరు వదులుకోకుండా తప్పకుండా ఈ పరిహారాలను చేసుకోండి. మరి ఆ పరిహారాలు ఏంటి, ఏ రకంగా చేయాలి, ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. మిగతా వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే చూస్తున్న వారు ఒక చిన్న లైక్ కూడా చేయటం లేదు. మీరు చేసే ఒక్క చిన్న లైక్ వల్ల నాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలానే ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు కదా మాకు ఈ సమస్య ఆ సమస్యని. తప్పకుండా మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని మీ వంతుగా ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పుని కానీ ఫలితాన్ని కానీ నాతో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అన్ని వివరాలు తెలుస్తాయి. ఓకేనండి. ముందైతే మొదటి పరిహారం అయితే చూద్దాం. అది ఏ రకంగా చేయాలి, ఎలాంటి వారు చేయాలి, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. మీరు మంగళవారం రోజున ₹1 బిళ్ళతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఈ పరిహారం చేయడం వల్ల డబ్బు రావడ పెరుగుతుంది, లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది, అలానే ధనప్రాప్తి కలుగుతుంది. మీకు డబ్బు అవసరం మీకు ఎప్పుడు వచ్చినా ఆ బాధ అనేది లేకుండా మీ అవసరం తీరుతుంది. అలానే మీరు అప్పులు చేసి బాధపడుతున్నా కానీ అప్పుల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలిసేలా చేస్తుంది ఈ పరిహారం. ఇంకా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, మీకు ఆ డబ్బులు అందాలన్నా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఈ శ్రావణ మాసాల్లో వచ్చే మంగళవారం రోజుల్లోనే చేసుకోవాలి. మిగతా మాసాల్లో వచ్చే మంగళవారాల్లో చేస్తే అంత ఫలితం ఉండదండి. కేవలం శ్రావణ మాసాల్లో వచ్చే మంగళవారం రోజుల్లోనే చేసుకోవాలి. అలానే చెప్పుకునే టైంలోనే చేయాలి. అయితే ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ముందుగా స్నానం చేసిన తర్వాతనే చేయాలి. స్నానం చేయకుండా ఈ పరిహారం చేయకూడదు. అయితే ఈ పరిహారాన్ని మీరు మీ పూజా మందిరంలోనే చేసుకోవాలి. లేదనుకోండి మీరు సెపరేట్గా ఒక పీట పెట్టుకున్నారు, మంగళవారం రోజు కాబట్టి సెపరేట్గా ఒక పీట పెట్టుకొని పూజ చేసుకున్నా కానీ ఈ పరిహారాన్ని అక్కడైనా చేసుకోవచ్చు. అది కూడా మీరు లక్ష్మీ అమ్మవారి ముందు చేస్తే చాలా శ్రేష్టం. ఇంకా చెప్పుకోవాలంటే లక్ష్మీ నారాయణ ముందు చేశారనుకోండి మరింత శ్రేష్టం కలుగుతుంది. మీరు ముందుగా మీ పూజా మందిరంలో చక్కగా అక్కడ కూర్చొని నిత్య దీపారాధన కుందులు పెట్టుకొని దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత ఒకే ఒక్క ప్రమిద తీసుకోండి. దానిలో 2 ఒత్తులు వేసి విడివిడిగా 2 ఒత్తులు వేసి ఆవు నేతి వేసిన దీపారాధన చేయాలి. అంటే ఆ ప్రమిది కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి ప్రమిద పెట్టి 2 ఒత్తులు వేసి విడివిడిగా ఆవు నేతిని వేసి దీపారాధన చేయాలి. ఇక్కడ చిన్న పరిహారం అని మీరు తక్కువ అంచనా మాత్రం చేయకండి. ఇలాంటి విశేషమైన రోజుల్లో చేసే ఒక చిన్న పరిహారానికైనా సరే అధిక రెట్ల ఫలితం వస్తుంది. ఇక్కడ కేవలం ఆవు నేతితోనే దీపారాధన చేయాలి. అలా వెలిగించిన తర్వాత ఒకే ఒక్క కుంకుమ బొట్టు పెట్టండి. అక్కడ మొత్తం కుంకుమ బొట్టు పెట్టనవసరం లేదండి, ఒక్క బొట్టు పెడితే చాలు. ఇక ఏదైతే మీరు తయారు చేసి ఉంచుకున్నారో నైవేద్యాన్ని అమ్మవారి దగ్గర పెట్టి చూపించండి. ఇక ఆ రకంగా పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీ కుడి చేతిలోకి ఒకే ₹1 బిళ్ళని తీసుకోండి. ఆ రూపాయి బిళ్ళని మీ కుడి చేతిలో పెట్టుకొని మూసి తర్వాత ఒక మంత్రాన్ని మీరు జపించాలి. 5 నిమిషాల పాటు మనసులో జపించాలి. ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి, మీరు ఒకసారి చూడొచ్చు. చాలా సింపుల్ పరిహారం అండి, ఖర్చు లేనిది. కాకపోతే నమ్మకం మాత్రం అవసరం ఉంటుంది. ఈ మంత్రాన్ని జపించే ముందు మీరు మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని, లేదా ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి వాటిని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మంత్ర జపం చేయండి. ఆ మంత్ర జపం అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న ఆ రూపాయిని అమ్మవారి దగ్గర ఎక్కడైతే మీరు పటం ఉంది కదండి అమ్మవారి పటం అక్కడ పెట్టండి. ఆ తర్వాత కర్పూరం తీసుకోండి. ముద్ద కర్పూరమైనా పర్వాలేదు, పచ్చ కర్పూరమైనా పర్వాలేదు, ఏదో ఒకటి తీసుకోండి. కానీ ఈ శ్రావణ మాసాల్లో వచ్చే శుక్రవారాల్లో కానివ్వండి, మంగళవారాల్లో కానివ్వండి తప్పకుండా అమ్మవారికి హారతినివ్వడానికి చూడండి.
అదే రకంగా ఈ పరిహారంలో భాగంగా అమ్మవారికి చక్కగా హారతి చూపించండి. ఈ పరిహారాన్ని మనం మంగళవారం రోజు ఉదయమైనా చేయొచ్చు, లేదా సాయంత్రమైనా చేయొచ్చు. ఒకవేళ మీరు సాయంత్రం చేద్దాం అనుకుంటే కనుక 5 గంటల నుంచి 9 గంటల లోపుగా చేయాలి. సాయంత్రం ప్రతి ఒక్కరు చేసుకోగలిగే సమయం అండి ఈ పరిహారానికి ఉంది. అలానే ఖర్చు పరంగా చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు చేసుకోగలిగేది. ఈ రకంగా మంగళవారం రోజున మీరు చేసేసారు. ఇక తర్వాత రోజున బుధవారం వస్తుంది కదండి, అప్పుడు మీరు స్నానాది కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టారు కదా, ఆ రూపాయిని తీసుకొని మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉంటే కనుక, అంటే ఏ గుడి అయినా పర్వాలేదు, అమ్మవారి గుడి అవ్వచ్చు, వినాయకుడిది అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామిది అవ్వచ్చు, ఎవరిదైనా పర్వాలేదు, ఆ గుడి హుండీలో ఆ రూపాయి బిళ్ళను వేసేయండి. బుధవారం రోజునే చేయాలి. మాకు బుధవారం రోజున కుదరదండి, ఆదివారం చేయొచ్చా, శనివారం రోజు చేయొచ్చా, ఆ రోజుల్లో మాకు వీలవుతుందండి, అప్పుడు చేసుకోవచ్చని మాత్రం అది చేయకండి. చెప్పిన విధంగా మీరు కరెక్ట్గా ఫాలో అయితేనే మీకు ఫలితం ఉంటుంది. ఒకవేళ మీకు గుడి దగ్గరలో లేదు, చాలా దూరంగా ఉంది, అయ్యే పని కాదు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరికైనా దానంగా ఇచ్చేయండి ఆ రూపాయి బిళ్ళని. ఈ రకంగా మీరు ఈ విధానాన్ని శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో చేయాలి. ప్రతి మంగళవారం చేయాలి మీరు. ఒకవేళ ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజుల్లో ఒక మంగళవారం రోజున ఆడవారికి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది, మీ ఇంట్లో వారి చేత కానీ, మీ భర్త చేత కానీ, మీ పిల్లల చేత కానీ, అంటే ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వారి చేత చేయించండి ఈ పరిహారాన్ని. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసాల్లో వచ్చే మంగళవారంలో ఒక్క మంగళవారాన్ని కూడా మీరు విడవకుండా ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. ఇదంతా మీకు చేయడానికి వీలవుతుందో లేదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ముందుగా ఆలోచన చేసుకొని ఈ పరిహారాన్ని మీరు స్టార్ట్ చేయండి. ఓకేనండి. అలానే మరొక పరిహారం గురించి కూడా వెళ్తాం. ఇది కూడా మనం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చేసుకునే పరిహారం ఇది కూడా. ఈ పరిహారాన్ని చేయడం వల్ల కలిగే ఫలితాలేంటో చూద్దాం ఇప్పుడు. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల డబ్బు రాబడి బాగా పెరుగుతుంది. చాలామంది అంటారు కదా, అసలు మా జాతకం వేస్ట్ అండి, ఇలా ఉంది అలా ఉంది, అసలు వేస్ట్ అండి మా జీవితం కూడా అని ఈ రకంగా అనుకుంటూ ఉంటారు కదా. తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి, మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో వాస్తు దోషాలున్నా, దిష్టి దోషాలున్నా ఆ శక్తుల వల్ల అనుకున్న పనులు అవ్వవు. అయితే ఈ పరిహారం వల్ల డబ్బు రాబడి పెరుగుతుంది. రోజు రోజుకి ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అదంతా కూడా పోతుంది. అంటే రాహువు, కేతువు, రవి, కుజ దోషాల నుంచి బాధపడేవారు ఎవరైనా మీలో ఉంటే కనుక ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు శాంతి లభిస్తుంది. కుజగ్రహ బలం అనేది పెరుగుతుంది బాగా. మీకు అప్పుగా ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి వస్తాయి. బలం పెరగడం వల్ల అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా మీకు తిరిగి వస్తాయి. ధనానికి సంబంధించిన ఆటంకాలు అలాంటివి ఉంటే కనుక తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని నెలసరి టైంలో మాత్రం చేయకండి. ఈ పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చు, చిన్న పెద్ద పిల్లలు అందరూ చేయొచ్చు. కాకపోతే చేసే సమయంలో కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చేయాలి. ఆహార నియమాలంటూ ఏమీ లేవు. ఇక ఈ పరిహారానికి 9 మిరియాలు తీసుకోండి, 2 పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి, కర్పూరము, సాంబ్రాణి, అంతేనండి ఈ పరిహారానికి కావాల్సింది. ఇంతకు మించి పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏదీ లేదు. ఈ పరిహారాన్ని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది, అందరూ చేయనవసరం లేదు. ఒకరు చేస్తే ఇంటికంతా కూడా వర్తిస్తుంది. ముందుగా మీరు 9 మిరియాల్ని, లవంగాల్ని మీ చేతిలో పట్టుకొని గుప్పెడితో మోసి అది కూడా మీ కుడి చేతిలో పట్టుకొని ఇంట్లో ఎన్ని గదులుంటే అన్ని గదుల్లోకి ఒక్కొక్క గదిలోకి వెళ్ళండి. ఒక్కొక్క గదిలోకి వెళ్ళి అక్కడ నుంచొని ఒక 3 సార్లు తిప్పండి. యాంటీ క్లాక్ వైజ్గా తిప్పండి. కుడి చేతితో పట్టుకున్నారు కదండి, వాటిని పట్టుకొని గదిలోకి వెళ్ళి నుంచొని యాంటీ క్లాక్ వైజ్గా తిప్పండి. ప్రతి గదిలోకి వెళ్ళడం యాంటీ క్లాక్ వైజ్గా ఒక 3 సార్లు తిప్పడం చేయాలి. ఇక తిప్పిన తర్వాత మీ యొక్క ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో, దుర్గాదేవి కావచ్చు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు ఎవరైనా అవ్వచ్చు, వారి యొక్క నామాన్ని ముందుగా మీరు తలుచుకోండి. 9 మిరియాలను మీరు లవంగాలను చేతిలో పట్టుకొని తిప్పేటప్పుడు తలుచుకోండి. అలా తిప్పేసిన తర్వాత మళ్ళీ మీ మనసులో ఆ నామాన్ని మళ్ళీ అనుకోండి. ఇంతకీ ఈ పరిహారాన్ని మనం ఎప్పుడు చేయాలంటే మంగళవారం రోజున సంధ్యా సమయంలో, అంటే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో చేయాలి. పరిహారాన్ని చేసే ముందు స్నానం చేయనవసరం లేదండి. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో 2 గదులు ఉన్నాయి, 2 గదుల్లోకి వెళ్ళి తిప్పండి, లేదా ఒకే ఒక గది ఉంది అక్కడైనా తిప్పండి. ఆ రకంగా మీరు అన్ని గదులు తిప్పేశారు. తర్వాత ఆ మిరియాల్ని, లవంగాల్ని ఒక ప్లేట్లో పెట్టండి. తర్వాత ఆ ప్లేట్ని మీ హాల్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి కొద్దిగా సాంబ్రాణి పౌడర్ వేయండి దాంట్లో. అలానే కొద్దిగా కర్పూరం వేసి వెలిగించండి. అయితే ఈ పరిహారం చేసే సమయంలోనూ అలానే మంత్రాన్ని జపించేటప్పుడు కానీ వెలిగించేటప్పుడు కానీ మీరు ఎవరితోనూ మాట్లాడకుండా ఈ పరిహారాన్ని చేయాలి. మాట్లాడితే పరిహారం పనిచేయదు. కాబట్టి ఇంట్లో వారందరికీ కూడా మీరు ఒకసారి వాళ్ళకి ఈ రకంగా చేస్తున్నాను అని చెప్పి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి.
ఇక కర్పూరము, సాంబ్రాణి, మిరియాలు, లవంగాలు వీటన్నిటిని కూడా వేశారు కదండి, వాటిని కాల్చాలి. అవి పూర్తిగా కాలాల్సిన అవసరం లేదండి, ఒక్కోసారి అటు ఇటు అవుతూ ఉంటాయి, కాబట్టి అలా ఇలా అయినా పర్వాలేదండి. ఇక చివరికి మిగిలిపోయింది ఉంటుంది కదా, దాన్ని తీసేసి డస్ట్బిన్లో పడేయండి. ఈ రకంగా మీరు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ఎన్ని ఉన్నాయో అన్ని మంగళవారాల పాటు చేయండి. ప్రతి మంగళవారం చేయాల్సి ఉంటుంది, మీరు వదలకుండా చేయాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చేసినా సరిపోతుంది. ఆడవారికి నెలసరి సమయం వచ్చింది, మీరు ఈ వారం చేశారు, నెక్స్ట్ వీక్ మీకు ఏదో సమయం మీకు అలాంటి ప్రాబ్లం వచ్చింది, మిగతా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చేయొచ్చు. 10 సంవత్సరాల పైబడిన పిల్లలైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి, చాలా మంచి పరిహారం. ఒకరు చేస్తే సరిపోతుందండి, ఇంటికంతా కూడా వర్తిస్తుంది ఈ పరిహారం. అయితే ఈ పరిహారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదండి, ఇది కూడా కేవలం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజుల్లోనే చేసుకోవాలి. సో తప్పకుండా మీరందరూ కూడా చేస్తారని నేను భావిస్తున్నాను. మరి చూసారు కదండి ఈ రెండు పరిహారాల్లో నుంచి మీకు ఏది వీలవుతుందో ఆ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి. చేయటం వల్ల మార్పులు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. కేవలం మనం పరిహారాలు చేసి అలా వదిలేయడం కాదండి, ప్రతిరోజు మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ఉండండి, పూజించుకుంటూ ఉండండి. అలా చేస్తూ ఉంటే కనుక ఇలాంటి పరిహారాలు మీరు చేస్తూ ఉన్నా కానీ అతి తొందరలో ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీకు వచ్చిన మార్పుని నాతో షేర్ చేసుకోండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.